చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? ఒక్క ఒపీనియన్ చెప్పాలంటే సార్, కనీసం ఈ ఏరియా మొహం చూసింది కూడా లేదు సార్. చెప్పాలి అంటే కనుక కరెక్ట్గా చెబితే ప్రమాదం, తీసుకు లోపల చేస్తారు. ఆడి ఒక్క కుటుంబాని కోసం ఇంతమందిని 3 లక్షల మందిని మట్టగుడిపితే ఏంటి? నీళ్లు తాగటానికి నీళ్ళు నానా మట్లు కూర్చారు. ఈ హయాంలో ఈ గవర్నమెంట్ లో కరోనా వచ్చి ఉంటే ఒకడు బతికేవాడు కాదు. నాకు తెలిసి కోట్లలో పోయేవాళ్ళు. 5.5 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ 1.5 కోటికి వచ్చేసేది గ్యారంటీగా. పెద్ద పెద్ద వాళ్ళు ఏమి ఇచ్చారో తెలీదు. మధ్యలో వాళ్ళ మటుకు వాళ్ళ చుట్టాలు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారు, ప్రజల మటుకు చూడట్లేదు. సిగ్గులేని మాటలు సిగ్గు అది అంటారు చూసావా, సీమి రక్తం లేని వాళ్ళని ఆ టైపులో తప్పించి వీళ్ళకి కుక్క చెయ్యి అయినా సరే పక్కకెళ్ళిద్ది. ఇలా వెళ్ళరు, ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని. అయినా వీళ్ళకి సిగ్గు సీమి రక్తం అనేది లేదు. ఆయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ఆయన ఏం చేయలేదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నా ఏం చేయలేదు, ఇప్పుడున్నా ఏం చేయలేదు. ఏదో మళ్ళీ ఇప్పుడు ఏమన్నట్టు వీళ్ళు కావాలని చేశారు, వాళ్ళు కావాలని చేశారని చెప్పడం తప్ప ఏం లేదు. ఆయన చేసింది అయితే ఏం లేదు. నాకు తెలిసి 99.99% విఫలమైనవి. ఇంకా రోజా ఎక్కడ ఉందండి? రోజా పేరు ఎందుకండి అనవసరంగా? ఇది జబర్దస్త్లో కూడా వచ్చారు. ఇది ఎక్కడో బిజినెస్ వ్యాపారం పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఆమె. ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. ఇదివరకు అంటే మామూలుగా జరిగాయి, ఇప్పుడు జరగనట్లేదుగా. ఆయన గురించి నేను మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నేను బయటకు వస్తే జనాలు జామ్ అయిపోతారు. అదేం మాట అండి, తను ఒక పదవిలో ఉన్నాడు. వాళ్ళ ఆయన హీరోగా ఆలోచించుకున్నాడు. ఎందుకని అంటే ఏం లేదు సార్, ఆయన దేవుడా ఏమన్నా? నన్ను రావద్దన్నారు, నేను రాలేదు అంటున్నారు. వస్తే ఏం జరిగింది సార్? ఒకటి సార్, ఆయన ఇదే సూపర్ హీరో కావచ్చు, ఏదైనా కావచ్చు. తను ఇప్పుడు ఒక హోదాలో ఉన్న పెద్ద నాయకుడు, డిప్యూటీ ఆఫ్ సీఎం. అంటే సీఎం తర్వాత సీఎం అయినప్పుడు అంటే మేమందరం ఆయన పిల్లలే కదా సార్. పిల్లలు చూడండి, తండ్రి రావడానికి ఎవడైనా అడ్డం పడాలా? ఎవడో వస్తాడని ఆగిపోతాడా? అది ఎంతవరకు సార్ రైట్ సార్? మా కూరగాయలు తెచ్చిస్తానన్నారు, కూరగాయల్లో దాంట్లో పచ్చిమిరగాయలు తొక్క కూడా రాలేదు. బట్టలు ఇస్తామన్నారు, వాళ్ళ సొమ్మేదో ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఖర్చు కూడా రాలా. వాళ్ళ చుట్టాలకు పంచుకోవడమే, కూరగాయలైనా బట్టలైనా ఏమైనా. చంద్రబాబు నాయుడు ఇస్తుంటే వీళ్ళకేం నొప్పి? ఇంటింటికి ఇవ్వాలిగా స్లిప్పులు. మొహాలు చూసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మొహాలు చూసుకునే వాళ్ళు ఇళ్ళకి తీసుకొని ఇచ్చుకోవాలి. ఇంటికి వచ్చి ఎందుకు ఇవ్వాలి? మాకైతే ఖర్చు కూడా రాలే దాంట్లో. రోజా ఎందుకండి? అది ఎక్కడో డబ్బా కొట్టుకొని కూర్చుంటది. దాంతో దేనికి? డబ్బా కొట్టుకుని దేనికి? దానికి ఇక్కడ కూర్చొని రమ్మనండి. ఎవరైనా వచ్చారా? వచ్చి 2 సార్లు దిగెళ్ళాడు డాక్టర్, అంతేగాని ఆమె రావాలండి ఇప్పుడు ఇక్కడికి. ఆ వాటర్ అమ్ముకున్నారు. బాటిల్ వచ్చి 5 రూపాయలకు అమ్ముకున్నారు. బాటిల్ ప్రతి బాటిల్ 5 రూపాయలకు అమ్ముకున్నారు. పాల ప్యాకెట్ 5 రూపాయలకు అమ్ముకున్నారు. బోట్లోళ్ళు నేను 5,000 ఇచ్చి వెళ్ళానండి. 5,000 ఇచ్చి నా ఫ్యామిలీని తీసుకెళ్ళా. బాగా డేంజర్గా ఉందండి. పబ్లిక్కి ఉపయోగపడే ఏ నాయకుడు లేడండి. అసలు పబ్లిక్ ఉపయోగపడే నాయకుడు అయితే నా దృష్టిలోకి అయితే రాలేదు. మాది అంబాపురం. అయితే మాకైతే మటుకి వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చూసినట్లయితే 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి ఒక అనుభవం ఈ వరదల్లో జనాల్ని బయట వేయడానికి ఎంతవరకు సహాయపడింది అంటారు? దానికి మేము దాన్ని ఒప్పుకోగలం. కానీ ఆయన చేస్తున్న సాయం కొంతవరకే ప్రజల వరకు చేరింది. కానీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారికి గవర్నమెంట్ పరంగా ఏ సహాయం కూడా చెందలేదంటానికి నేను, ఎందుకంటే నేను కూడా ఒక వరద బాధితుని కాబట్టి మాకేం చెందలేదు చెప్పాలంటే. ఏంటంటే కొంతవరకు ఇప్పుడు ఈరోజు కూడా మేము హానెస్ట్గా చెప్పాలంటే స్వచ్ఛంద సంస్థలు లేకపోతే మా పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నది. ఈ ప్రభుత్వం కష్టపడదు, కానీ ప్రభుత్వ పరంగా వచ్చేది ఏది కూడా మా దగ్గరికి చేరలేదు. స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వారు అయ్యో ఇబ్బంది, మన తోటి సహోదరులు బాధపడుతున్నారే, వాళ్ళని మనం ఆదుకోవాలి అనే మానవత దృక్పథంతో స్వచ్ఛంద సంస్థలు ఈరోజు ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఇలా ఉన్న రోడ్డు మీద తిరగలుగుతున్నాం. నాకు చెప్పాలంటే చాలా డిప్యూటీ సీఎం గారి విషయంలో చాలా బాధాకరమైనదండి. ఎందుకంటే నేను వస్తే జనం ఇబ్బంది పడతారు అనే భావనలో మునిగి ఉన్నారు తప్ప, అయ్యో వరదల్లో ఉన్నారే వాళ్ళని నేను ఆదుకోవాలి, వాళ్ళని ఒకసారి నేను చూడాలి తప్పన ఏం లేదు. ఆయన శుభ్రంగా పుట్టినరోజు చేసుకున్నారు, ఇంట్లో ఉన్నారు. కానీ మా గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు, ఇప్పుడు కూడా ఆలోచించలే. అయ్యో ఇప్పుడు రాజమండ్రి తునిలో జరుగుతున్నాడు, తన వర్గం బాధపడుతున్నాడు, తన వర్గం కోసం పరిగెత్తారు తప్ప ఇక్కడ సింగనగర్లో ఉన్న కండ్రిక కానీ
ఇక రాజీవ్ నగర్ కానీ, అజిత్ సింగ్ నగర్ కానీ, రాజరాజపేట కానీ ఎంతో మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు 3 రోజులు ఆహారం లేదండి. ఇంతమంది ఇంత మీడియా వాళ్ళు ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నేను వస్తే తొక్కిసలాటాడిద్ది. ఎవరు తొక్కిసలాడతారండి? మేము వరదలో ఉన్నామండి. మేము వెళ్ళి ఆయన దగ్గర ఆయన మీద పడతామండి? చెప్పండి, మేము పడతామా? మేము ఇంకా ఇప్పుడు మేము బాధల్లో ఉన్నాం కాబట్టి అయ్యో మమ్మల్ని ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడే, అయ్యో ఆ నాయకుడు వచ్చి మాకు సాయం ఇస్తాడే, మాకు కొంచెం అన్నం పెడతాడే అని మేము బాధలో ఎవరు సహాయం అందిస్తారన్నాం. కానీ నేను వస్తే తొక్కిసలాట జరుగుతుంది, చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారండి? పిచ్చెక్కండి. ఆ భావనలో అతనికి రావడం ఇష్టం లేదు. నేను ఇప్పుడు సినిమాల్లో చూపెడతారండి, ఏదో వరదలో వచ్చేసి ఈ రోజులు కాపాడినట్టు. అదేదో ఇక్కడేదో అక్కడ యాక్టింగ్ చేసి ఆయన డబ్బులు వస్తాయి. ఇక్కడ నైతికంగా నిజంగా చేయాలి కదా. కనీసం వచ్చి ఇదొక భావన. నేను వస్తే జనం టాపిక్ పెరిగేది. ఎందుకు వచ్చానండి? మన జగన్ గారు వచ్చారు. ఇప్పుడు జగన్ గారు అండి, ఇప్పుడు ఆయన ఏదో నాయకుడు వచ్చాడు, ఆయన చేశాడా లేదా అనేది పక్కన పెట్టండి. ఆ జగన్ గారు వచ్చారు, చూశారు, తన సాధ్యమైనంత వరకు సాయం చేశారు, వెళ్ళిపోయారు, ప్రజల్ని చూసి వెళ్ళిపోయారు. దానికి మేము థ్యాంక్స్. ఎందుకంటే ఒక నాయకుడు వచ్చారు, ఎంతో కాపాడుతాడనే భావన మాకు ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అంటే ఆయన హీరో గారని మాకు చాలా అభిమానం ఉండి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ మమ్మల్ని బాధాకరమైన విషయాన్ని ఏంటంటే ఇక్కడ మేము వరదల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన మా మొహం చూడటానికి రాలేదు. ఏదో మేము మా డిప్యూటీ సీఎం అని అనుకుంటాం. కానీ ఇక్కడికి ఆయన ఇంక సాకేం చెబుతున్నారంటే నేను వస్తే తొక్కిసలాట జరిగిద్ది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. మేము వరదల్లో ఉంటే ఇంక ఆయన ఏం తొక్కుతామండి? చెప్పండి. సెల్ఫిష్గా ఫీల్ అవ్వకూడదండి. ఇప్పుడు నీ స్వతంత్రంగా నీవంతరంగా నువ్వు ఆలోచించుకుంటే ఎట్లాగండి? ఎంత వరదల్లో ఉన్నావు, అయ్యో నా తమ్ముళ్ళు, నా ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు నీటిలో మునిగిపోతున్నారే, నేను వాళ్ళకి కనీసం ఏదో ఒక ఓదార్పుగా నేను వెళ్ళి వస్తాను అనే భావనలో నీ కలగాలి. కానీ అయ్యో నేను వచ్చే తొక్కిసలాట జరిగింది, ట్రాఫిక్ ఇబ్బంది అని ఆ భావనలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదని మేము ఆశిస్తున్నామండి. గతంలో 5 సంవత్సరాల క్రితం మనకి వరదలు లేవు, ఏమీ లేవు. ఈ పురంధేశ్వరి గారు అన్నారు గతంలో మేము 2019లో మేము నిధులు ఇచ్చామన్నారు. అంటే వాళ్ళు వరదలు రాకముందే నిధులు ఇవ్వటం మొదలు పెడుతున్నారా? అయ్యో మాకు ఇప్పుడు ప్రజలకి మేము ఆహారం లేదా కరువు ఉన్నదంటేనే ఇవ్వటం చాలా ఎన్నోసార్లు లెటర్లు పెడితేనే మనకి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే ఇవ్వడానికి చేత కావట్లేదు ఇదే బీజేపీ ప్రభుత్వానికి. వరదలు రాకముందే మన పురంధేశ్వరి గారికి ఇచ్చేస్తున్నారు. అంటే ఆమె చెప్పడానికి మరి ఆమెకి నాకు తెలుసు నాకు తెలిసిన వారికి భవిష్యత్తు గురించి ఆమె తెలుసు అని అనుకుంటున్నాను నేను. మరొక అంశం చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒక పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వీళ్ళే కారణం అంటున్నారు. ఏమండి 1998లో ఇలాగే బుడవేరు ఉత్పత్తి వచ్చింది. అప్పుడు ఇలా ప్రతి సంవత్సరం రాకూడదు, ఇలా జరగకూడదు అనేది రాజశేఖర రెడ్డి గారు బుడవేరు వాటర్ని పైనుంచి వచ్చే వాటర్ని కృష్ణా నదిలో కలిపారు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కారణాల వల్ల వరద ఉధృతమై కొన్ని కట్టలు దిగింది. అది ఎవరు చేయరు. ఈ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాగ వరదలు వచ్చి వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళని విమర్శించడానికి మనం అర్హులు అవుతారు. ఈ ప్రభుత్వం వారు కూడా ఈ తలగమాసిన వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చి నాలుగు ఉంది కదా, ఇష్టం వచ్చిన వాడి మీద బురద మీద చల్లాలని ఈ నాయకులు అంటున్నారు. కానీ చాలా తప్పు. ఆయనకి మనం హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి. చెప్పండి. అట్లయితే ఒక పక్క నిన్న మచిలీపట్నంలో జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో వినాయక చవితి బ్యానర్ పైన బొమ్మ సార్, నేను ఓపెన్గా చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. నేను విజయవాడలో ఆయన యొక్క కార్యక్రమం మన లైబ్రరీ హాల్లో కూడా ఆయన కల్చరల్ ప్రోగ్రామ్ జరిగిన దాంట్లో కూడా నేను కూడా కేక్ కట్ చేశాను, అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నాకు తెలిసిన వారికి ఈ కూటమి అనేది ఇంక 1.5 year ఉంటుంది సార్. అంతవరకు ఏముండదు. నాకు తెలిసిన వారికి 1.5 year ఉంటుంది. ఎందుకంటే ఏదో షోమేడ్ హాల్ దాకా మేము కలిసి ఉన్నాం, కానీ మా మనసులో భావాలు వేరండి. ఇప్పుడు ఉన్న విషయం చెప్తున్నాగా, మా మనసులో భావాలు వేరు. అది మేము ఓపెన్గా చెప్పలేం కదా. ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మంచిగా ఉన్నారంటే మా భావాలు వాళ్ళ భావాలు ఒకటి కావు కదండి. ఒక నిమిషం సార్, ఏదైతే ఉందో వీడియోలో కూడా చూడడం జరిగింది. ఓకే.